యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు దారికొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారన్నా పడదు. దీనికి కారణం కూడా ఓపెన్ సీక్రెట్టే. ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారి తదనంతరం టీడీపీ పగ్గాలు చేపట్టాలనే కోరిక. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తన కుమారుడు నారా లోకేష్ గారికే టీడీపీ పగ్గాలు అప్పచెప్పాలనేది ఆయన ఆశయం. అందుకే చంద్రబాబు గారి కుటుంబానికి ఎన్టీఆర్ గారికి దూరం విపరీతంగా పెరిగిపోయింది. ఎంత దూరం అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కనీసం సింపతీగా ఒక్క చిన్న ట్వీట్ కూడా వేయలేకపోయారు. అంతేకాక వైఎస్ఆర్సీపీకి ఇంతకాలం అనఫీషియల్గా సపోర్టు ఇస్తూ వచ్చారనే అపవాదు కూడా ఆయన మీద ఉంది. సరే, గతం గతః. ప్రస్తుతానికి మాత్రం అన్ని కాంట్రవర్సీలకు ఎన్టీఆర్ గారు ఫుల్ స్టాప్ పెడుతూ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్లో విజయం సాధించినందుకు అభినందిస్తూ ట్వీట్స్ వేశారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్కి, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. ఇక పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెబుతూ వేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.